నూతన పురపాలక చట్టం, రెవెన్యూ చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త చట్టాల రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. అటు తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మరోవైపు లోక్సభ స్థానాల్లో గెలుపుపై పార్టీలు ఎవరికి వారుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ ప్రచార సభలో హిందువులపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఈసీకి వివరణ ఇచ్చారు. అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పవర్ అండ్ పాలిటిక్స్ పై మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. లైవ్ లో కళ్యాణ్. లక్ష్మీ దుర్గా, తెలంగాణకు తొలిసారిగా సీఎం కేసీఆర్ అయిన తర్వాత ఆ 5 ఏళ్లలో తెలంగాణకు నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేశారు. ఇప్పుడు రెండవసారి సీఎంగా అయిన తర్వాత తెలంగాణ నూతన పురపాలక రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమైన అధికారులతో, కీలక నేతలతో, కేటీఆర్తో సహా మంత్రులు కూడా, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి, శ్రీనివాస్ గౌడ్ లాంటి మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులంతా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ నూతన పురపాలక చట్టం, అదేవిధంగా రెవెన్యూ చట్టం, ఈ రెండింటి రూపకల్పనపై కూడా సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో అవినీతిని రూపుమాపేందుకు ఎలాగైతే పంచాయతీరాజ్ చట్టం దోహదం చేసిందో, ఇప్పుడు పురపాలక సంఘాల్లో, అదేవిధంగా రెవెన్యూ శాఖలో ఉన్న అవినీతిని సమూలంగా నిర్మూలించే దిశగా ఈ నూతన చట్టాలకు రూపకల్పన చేయాలి. ఇందుకోసం ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా సీఎం కేసీఆర్ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ అర్బన్ పాలసీ ప్రత్యేకంగా రూపకల్పన చేయాలని దీనికి సంబంధించి ఆయన కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా కలెక్టర్ అనే పేరును తప్పించి జిల్లా పరిపాలనాధికారి, అదేవిధంగా అదనపు జిల్లా పరిపాలనాధికారి జేసీ స్థానంలో ఇలా కొంత పరిపాలనా వ్యవస్థలో సమూల సంస్కరణలు చేసే దిశగా మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన సీఎం కేసీఆర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా లేఅవుట్లు ఇచ్చే విషయంలో, భవన నిర్మాణాలు అంటే ఇళ్లను నిర్మించుకునే విషయంలో కొంత అవినీతి జరుగుతుంది. దీన్ని పూర్తిగా నిర్మూలించాలి. అదేవిధంగా భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ చాలా ప్రాంతాల్లో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకున్నారు, అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదులు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇలాంటివి రాకుండా కఠినంగా చట్టాన్ని రూపకల్పన చేయాలి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా అవినీతి లేకుండా, అవినీతి రహితంగా ఉండేలా ఈ పురపాలక రెవెన్యూ చట్టాల రూపకల్పనకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక ప్రాథమిక సమావేశం ఈరోజు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు నిన్ననే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీ కాలం జూలై 6వ తేదీ వరకు ఉంది. అప్పటి వరకు ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ మాత్రం, ఎన్నికల కౌంటింగ్ అంటే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జరిగే మే 23 వరకు కోడ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేసే అవకాశం లేదు. ఈలోపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. గతంలో దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా తమ సంసిద్ధత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 14 మధ్య ఈ ఎన్నికలను నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్, ముఖ్యంగా ప్రభుత్వం ఒక తమ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా జూలై 6వ తేదీతో ఖాళీ కాబోతున్న మొత్తం 33 జిల్లాల్లో ఉన్న జిల్లా పరిషత్లతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి ఎన్నికలన్నీ కూడా జరిపేందుకు అటు ఎన్నికల సంఘం, ఇటు ప్రభుత్వం కూడా కసరత్తు పూర్తి చేసింది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం త్వరలో ఉంది. ఇక మరోవైపు నిన్న జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ 16 సీట్లలో తమదే గెలుపు, మరో స్థానంలో ఎంఐఎం గెలుస్తుందనే ధీమా ఉంటే, అటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాల్లో గెలవబోతుందని, కనీసం 8 స్థానాలు తాము గెలిచి తీరుతామనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అటు అనూహ్యంగా పుంజుకున్నాం, తాము ఖచ్చితంగా 4 సీట్లు ఈసారి తెలంగాణ లోక్సభ స్థానాల్లో 4 స్థానాలు గెలుచుకుంటామంటూ బీజేపీ చెప్తుంది. ఓవరాల్గా అన్ని రాజకీయ పార్టీలు కూడా క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ధీమాగా ఉన్నాయి. తమదే గెలుపనే ఒక దృఢ నిశ్చయంతో కనిపిస్తున్నాయి మనకు. ఇక మరోవైపు కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ హిందువులకు సంబంధించి హిందువులు బంధువులు అంటూ ఒక కొంత వ్యతిరేక భావనతో చేసిన దానిపై విశ్వ హిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా సీఎం కేసీఆర్కు నోటీస్ జారీ చేసింది. దీనిపై ఈరోజు సీఎం కేసీఆర్ తరఫున టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. అది హిందువులను ఉద్దేశించి కించపరిచే ఉద్దేశం సీఎం కేసీఆర్కి ఎంత మాత్రం లేదు. అయితే ఎన్నికల సందర్భంగానే బీజేపీ హిందుత్వాన్ని, హిందువులను ప్రధానంగా ప్రచారాస్త్రంగా చేసుకోవడంపై విమర్శించే క్రమంలో అలాంటి వ్యాఖ్య చేయాల్సి వచ్చింది తప్పితే హిందువులను ఎలాంటి విమర్శ చేయలేదంటూ కూడా ఈ వివరణ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది.
ఇక మరోవైపు అటు కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల సంఘాన్ని ఈరోజు కలిశారు. ముఖ్యంగా చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు పటిష్టమైన భద్రత కల్పించాలి, ఎలాంటి అవకతవకలు అక్కడ చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ ఈసీ రజత్ కుమార్ను కలిశారు. అదేవిధంగా ఎస్ఆర్ నగర్ సిఐ మురళీకృష్ణ కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆదేశాల మేరకు మురళీకృష్ణ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ మాజీ ఎమ్మెల్యేలు మధు శశిధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈసీ రజత్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకి ఈరోజు కనిపించింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు అంటే 60%, 61% వరకు ఉంటుందని అంచనా వేసిన ఎన్నికల సంఘం ఈరోజు అధికారికంగా తెలంగాణ వ్యాప్తంగా 62.69 పోలింగ్ నమోదైనట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఇందులో అత్యధికంగా ఖమ్మంలో 75.28%, అదేవిధంగా అతి తక్కువగా హైదరాబాద్లో 44.75%, సికింద్రాబాద్లో 46.26% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిపై కిషన్ రెడ్డి ఈరోజు రిటర్నింగ్ అధికారిని సికింద్రాబాద్ లోక్సభ స్థానం రిటర్నింగ్ అధికారిని కలిశారు. నిన్న 39%గా ఉన్న సికింద్రాబాద్ పోలింగ్ శాతం ఒక్కసారిగా 46%కి ఎలా పెరిగిందంటూ కూడా రిటర్నింగ్ అధికారిని కోరిన పరిస్థితి కనిపించింది. అంటే కొంత అనుమానాలను పోలింగ్ శాతం పెరగడంపై కిషన్ రెడ్డి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే రిటర్నింగ్ అధికారి నిన్న 39%గా చెప్పింది. 5 గంటల వరకు నమోదైన పోలింగ్, ఆ తర్వాత క్యూలో ఉన్న వాళ్ళు వేసిన వాళ్ళని బట్టి టోటల్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత 46% నమోదైందంటూ కూడా రిటర్నింగ్ అధికారి కిషన్ రెడ్డికి స్పష్టం చేశారు. ఇక మరోవైపు గాంధీ భవన్లో ఈరోజు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, మిగిలిన కీలక నేతలంతా కూడా భేటీ అయ్యారు. నిన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షతో పాటు ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా వాళ్ళు సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఖరారు బాధ్యతను మండల కాంగ్రెస్ అధ్యక్షులకే ఇవ్వాలని నిర్ణయించారు. జెడ్పీ చైర్మన్లకు సంబంధించి మాత్రం పీసీసీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇది కూడా ఈ నెల 15వ తేదీలోగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేసి పీసీసీకి పంపించాలి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అని కూడా స్పష్టమైన ఆదేశాలు మండల శాఖ అధ్యక్షులకు ఇచ్చారు. దీంతో మొన్నటి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో మాత్రం సత్తా చూపాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించిన ఒక కసరత్తు మాత్రం ఈరోజు ప్రాథమికంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ చేసింది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ కళ్యాణ్.